Hello everyone, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ యువర్ మీనాక్షి సియాద్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను కూర్గు దగ్గర గోల్డెన్ టెంపుల్ ఉంది కదా, బుద్ధా టెంపుల్. సో ఆ టెంపుల్కి వచ్చాను. సో మేము అంటే టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు అంట. మేము వెళ్ళిందే లేట్ అయిపోయింది, అంటే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో చాలా ఎండగా ఉంది, దట్టు వీకెండ్ మేము వెళ్ళింది. సో ఇంకా వాచిపోయింది అన్నమాట ఎండ, అండ్ చాలా రష్ కూడా ఉన్నారు. సో టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది, చూడ్డానికి బాగుంది. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను, నాకు పెద్దగా స్టోరీ తెలియదు. నేను నార్మల్గా ఏదైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు స్టోరీస్ తెలుసుకుంటాను, బట్ నాకు దీనిది అంతగా తెలియదు, సడన్గా వెళ్ళాను. సో ఇది వచ్చి బుద్ధా టెంపుల్ అని మాత్రం తెలుసు. నాకైతే చాలా ఇష్టం బుద్ధుడు అంటే. సో విజిట్ చేయాలనిపించింది, అందుకని ఇంకా ఫ్యామిలీతో వెళ్ళామన్నమాట. సో ఇలా గ్లాసెస్లో ఇలా లైట్స్ పెట్టున్నారు, చూడ్డానికి చాలా బాగుంది. దీపాలు మొత్తం వెలిగించి అది చూసాక చాలా బాగుంది డైరెక్ట్గా. సో ఇదే ఇక్కడ కనిపిస్తుంది కదా, సో అదే మెయిన్ టెంపుల్. ఇప్పుడు దానికి వెళ్దాం. అండ్ ఇక్కడ వచ్చి ఎంట్రన్స్ ఫీ ఏం లేదు, ఫ్రీనే అంతా. సో ఎంట్రన్స్ ఫీ మేమేం తీసుకోలేదు, అండ్ స్లిప్పర్స్ వదిలేసి లోపలికి వెళ్ళాలన్నమాట. సో వెళ్ళగానే మిడిల్లో బుద్ధ ఉన్నారు. సో ఆ పక్క ఈ పక్క ఎవరని నాకు అది తెలియదు, మీకు ఏమైనా తెలుసుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో రష్ చూసారా అసలు ఎంత రష్ ఉన్నారు. సో లాస్ట్ టైం మా సిస్టర్ వెళ్ళినప్పుడు ముందర అక్కడ వాళ్ళు ఉన్నారు కదా, సో అంతవరకు అలో చేశారంట. సో ఇప్పుడు మేబీ క్రౌడ్ వల్లనో ఏమో తెలియదు, కానీ మాకు ఇంతవరకే స్టాప్ చేసేసారు. సో చూడ్డానికి బాగుంది నిజంగా, ఆ పెయింటింగ్ కానీ ఆర్కిటెక్చర్ కానీ ఎంత బాగుంది తెలుసా, చాలా పీస్గా అనిపిస్తుంది. ఇంకా ఎవ్వరు లేనప్పుడు వెళ్తే అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంటుందో అని అనిపించింది నాకైతే. బాగుంది ఆ కలర్గా పెయింటింగ్ అవన్నీ చూస్తా అంటే మీరు కూడా అబ్జర్వ్ చేయండి, చాలా మంచిగా ఉంది అసలు. సో మిడిల్లో ఉండేది బుద్ధ, కనిపిస్తున్నారు కదా బుద్ధ. మీలో ఎంతమందికి బుద్ధుడు అంటే ఇష్టం, బుద్ధిజం బుద్ధుడు అలాంటివి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు. సో ఈ వ్యూ చూడ్డానికైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటివి చూసి కాసేపు అలాగే చూస్తూ ఉందామా అనిపించింది, బట్ మేము ఇంకా నెక్స్ట్ ప్లేసెస్ కొన్ని కవర్ చేయాల్సి ఉంది. సో ఇంకా లేట్ అవుతుంది అనేసి చలో అని చెప్పి ఇంకా చకచక అలా చూసేసి వచ్చేసామన్నమాట. సో ఇది గోల్డెన్ టెంపుల్ అంటున్నారు, నాకు తెలిసి అది అక్కడ కనిపిస్తున్నాయి కదా అది స్టాచ్యూస్ లాగా, సో అది గోల్డెనా ఏమని తెలియదు. మళ్ళీ ఈ టెంపుల్కి ఇంకొక పేరు కూడా ఉంది, టిబెటన్ మాన్స్టరీ టెంపుల్ సంథింగ్ ఏదో ఉందనుకుంటా, నాకు పెద్దగా లేదు నిజంగా. నేను ఇది స్టోరీ కూడా నాకేం తెలీదు, బట్ చూడ్డానికి అయితే టెంపుల్ బాగుంది, విజిట్ చేయొచ్చు ఒకసారి. మీరు కూర్గ్ అలా ట్రిప్స్ ఏదైనా ప్లాన్ చేసినప్పుడు ఆన్ ది వేలోనే వస్తుంది అన్నమాట ఈ టెంపుల్. సో ఒకసారి విజిట్ చేసి వెళ్ళండి. సో మొత్తం లైక్ ఈ చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు, వాళ్ళ ఏంది టెంపుల్స్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో సో అలాగే ఉందన్నమాట. సో అక్కడ చాలామంది జనాలు ఉన్నారు, ఈ బుద్ధిజం ఫాలో అయ్యే వాళ్ళు. సో అక్కడ కనిపిస్తున్నారు కదా ముందర, నాకైతే వాళ్ళతో ఒక ఫోటో తీసుకోవాలనిపించింది. ఇంకా వాళ్ళు అలాంటివన్నీ లైక్ చేస్తారు, ఫోటోలు తీసుకుంటారో లేదో, అడిగితే ఎక్కడ తంతారో అనేసి భయం వేసి నేనేం అడగలేదన్నమాట. ఇంకా క్యూట్గా చిన్న పిల్లలు అలా డ్రెస్ వేసుకున్నప్పుడు ఎంత ముద్దుగా ఉన్నారు, అది వాళ్ళ ఫేర్నెస్కి డ్రెస్కి చాలా బాగున్నారు చూసేకి. సో ఇది ఆ పక్కన చుట్టుపక్కల ఉండే ఇంకా ఒక కొన్ని టెంపుల్స్ అలా ఉన్నాయి. అంటే లోపల ఏ దేవుళ్ళు ఉన్నారో లేదో కానీ కొన్ని టెంపుల్స్ అలా కట్టి ఉన్నారనమాట. సో ఇదొకటి, దాంట్లో ఇంకోటి మేము చూసింది. ఇక్కడ వచ్చి నాకు అర్థం కాలేదు, ప్రసాదం రూపంలో కూల్ డ్రింక్స్ పెట్టున్నారు. ప్రసాదంలో కూల్ డ్రింక్స్, అది ప్రసాదంగా పెట్టారా లేకపోతే ఊరికి అలా పెట్టారా నాకు నిజంగా తెలియదు. నేను ఫస్ట్ ఏమో నార్మల్ అనుకున్నా, మళ్ళీ కొంచెం జూమ్ చేసి చూసి కూల్ డ్రింక్ బాటిల్స్ అవి, ఓకే అనుకునేసి ఉన్నా. అక్కడ నవ్వు వస్తా ఉన్నది, అంటే ఇలాంటివి కూడా పెడతారా ఇవన్నీ అనేసి. మన సైడ్ ఇవన్నీ పెట్టాం కదా, సో అలా డౌట్ వచ్చిందనమాట, నిజంగా వాళ్ళ సైడ్ ఇవన్నీ ఉన్నాయా అనేసి. ఎండ నిజంగా వాచిపోతుందండి, మీరు వెళ్తే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోండి, లైక్ 9కి అలా ఉన్న క్రౌడ్ తక్కువ ఉంటారు, లేదంటే ఈవినింగ్ వెళ్ళండి, ఈవినింగ్లో కూడా బాగుంటుందంట చూడ్డానికి. మేమైతే మార్నింగే వెళ్ళాము. సో నాకైతే నచ్చింది చూడ్డానికి టెంపుల్, గోల్డెన్ టెంపుల్. వేలూరులో కూడా ఉంది కదా, వేలూరు దగ్గర తమిళనాడులో ఒక గోల్డెన్ టెంపుల్ అండ్ పంజాబ్లో ఒక గోల్డెన్ టెంపుల్. మీరు అవన్నీ విజిట్ చేశారా? అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే పంజాబ్లో ఉండేది విజిట్ చేయలేదు, చెన్నైలో ఉండేది తమిళనాడులో ఉండేది విజిట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇదన్నమాట. సో ఇక్కడ పెయింటింగ్ కూడా చాలా యూనిక్గా ఉంది, డిఫరెంట్గా ఉంది. అండ్ అన్నీ ఎలా ఉందంటే అవి రియల్ పెయింటింగ్ అంట, లైక్ ఆయిల్ పెయింటింగ్ ఉంటాయి కదా,
సో అలా ఉన్నాయి. టచ్ చేస్తే ఏమన్నా ఇది మన చేతికి అంటుకుంటుందేమో అన్నట్టు ఫీల్ అనిపిస్తుంది. బట్ అక్కడ వాళ్ళు చెప్పారు డూ నాట్ టచ్ అని చెప్పి అక్కడ పెట్టేస్తున్నారు. పైన చక్రము, ఆ పెయింటింగ్స్ అవన్నీ చూస్తూ ఉంటే, బట్ ఆ పెయింటింగ్స్లోనే సంథింగ్ ఏదో ఒక మీనింగ్ ఉందన్నమాట. మనకైతే అదే మన బుర్రకి అది ఎక్కడ ఏమంటారో అర్థమవుతుంది చెప్పండి. సో ఇది కూడా చూడండి, ఇదే నేను చెప్పాను కదా, ఇలా అన్ని వాల్స్కి పైన అంతా ఇలా పెయింటింగ్స్ వేసి పెట్టున్నారు. అది వాళ్ళ దేవుళ్ళో లేకపోతే సమ్ హిస్టరీనో ఏదో తెలియదు కానీ, బట్ చూడ్డానికైతే చాలా బాగుంది అవన్నీ, ఆ పెయింటింగ్స్ అవన్నీ చూడ్డానికి. అండ్ నెక్స్ట్ ఇంకొక చోటు వచ్చి అది ఇక్కడ ఇప్పుడు విజిట్ చేసాం కదా, ఆ టెంపుల్ ఒక ఆర్కిటెక్చరా లేకపోతే ఇంకేదైనా ప్లేస్ దాని తెలియదు కానీ చూడ్డానికి ఒక చిన్న ఊరిని ఇక్కడ డిజైన్ చేసి పెట్టినట్టు అనిపించింది. ఈ చైనా జపాన్లో ఉన్న ఊరిని ఇక్కడ డిజైన్ చేసి పెట్టినట్టు అనిపించింది అనమాట. చిన్న ఇల్లులుగా అసలు ఎంత క్యూట్గా భలే చేసి పెట్టారు. నిజంగా క్యూట్గా ఉంది, టచ్ చేయాలనిపించి చాలా బాగుంది అవన్నీ. యాక్చువల్లీ పిల్లల్ని తీసుకెళ్ళినా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. నాకైతే బాగా నచ్చింది అబ్బా. సో ఇంకా చాలా వీడియోస్ వస్తున్నాయి కూర్గ్వి, మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. సో ఆ వీడియోస్ అవన్నీ చూడాలంటే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని రింగ్ చేసేస్తే సో నేను ఇలాంటి వీడియోస్ పెట్టగానే మీకు అప్డేట్స్ వచ్చేస్తాయి అన్నమాట వెంటనే. సో అప్పుడు మీరే చక్కగా చూసేయచ్చు. సో మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొంచెం సపోర్ట్ చేయండి అలా, ఓకే. సో నేను వచ్చి వాళ్ళు చెప్పాను కదా బుద్ధిజం వాళ్ళు ఆ డ్రెస్సెస్ వాళ్ళు వెనకాల వస్తాను అనమాట. సో వాళ్ళని వీడియో తీద్దాం అనుకుంటే వీళ్ళు వచ్చారు. నాకు భయం వేసింది, ఎక్కడ వీళ్ళు తిడతారా, అది వేరే పాపను పెట్టుకున్నారు కదా అనిపించింది. సో అదనమాట ఈ గోల్డెన్ టెంపుల్ గురించి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీనాక్షి సియాద్రి. బై బై, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.